హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఇదైతే బీఎస్ఎన్ఎల్ జాబ్స్ అన్నమాట. టెలికాం ఆఫీసర్ ఉద్యోగాలు. సో, సాలరీ వచ్చేసి మనకి 50,000 అయితే ఉంటుంది మంత్లీ. సో, ఇంకా మనకి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో, ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడొచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను జాబ్ డీటెయిల్స్ అనేది కూడా క్లియర్‌గా ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఇదైతే మనకి బీఎస్ఎన్ఎల్ వాళ్ళ అఫీషియల్ సైట్‌లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ టెలికాం ఆఫీసర్, టెలికాం ఇన్ బీఎస్ఎన్ఎల్ ఫర్మ్ ఓపెన్ మార్కెట్ అన్నమాట. నోటిఫికేషన్ ఇయర్ వచ్చేసి 2026 అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మనకి డేట్ అండ్ టైమ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఇంకా టైమ్ వచ్చేసి మనకి 4th జూన్ 2026కి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఎండ్ డేట్ వచ్చేసి రిజిస్ట్రేషన్‌కి 3rd జూలై 2026 అన్నమాట. అండ్ ఇంకా మనకి ఏమైనా ఎడిటింగ్ మనం అప్లై చేశాక ఏమైనా తప్పులు చేసి ఉంటే, ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే మనకి ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకి డేట్ అనేది ఇచ్చారు. 4th జూలై 2026 అన్నమాట. సో, మనకి ఎడిటింగ్ పీరియడ్ వచ్చేసి ఎండ్ ఆఫ్ అప్లికేషన్ ఎడిటింగ్ పీరియడ్ వచ్చేసి 11th జూలై 2026 అన్నమాట. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ సీబీటీ అనేది కూడా ఉంది కదా! సో, ఆగస్ట్‌లో అయితే ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా డీటెయిల్స్ అనేది కూడా ఇచ్చారు పోస్ట్ గురించి సర్కిల్. సో, మనకిక్కడ పోస్ట్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టేట్ వైస్ ఏపీలో అండ్ తెలంగాణ, కోల్కతా, చెన్నై. అండ్ మీరు ఏ స్టేట్ వైస్ అయితే చూసుకుంటున్నారో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కూడా స్టేట్ వైస్ అయితే చూసేసుకొని అప్లై అయితే చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్కేల్ ఆఫ్ పే వచ్చేసి మనకి సాలరీ వచ్చేసి 16,400 to 40,500 వరకు అయితే ఉంటుంది. సో, మనకి టోటల్ సాలరీ వచ్చేసి మంత్లీ 40,500 అయితే ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది కూడా ఇక్కడ సర్కిల్ 1, సర్కిల్ 2 చాయిస్ అనేది కూడా ఉంది. అండ్ ఇలా కిందికి స్క్రోల్ చేయగానే ఎలిజిబిలిటీ, నేషనాలిటీ. సో, నేషనాలిటీ అనేది ఎవ్రీ ఇండియన్ నేషనల్ వుడ్ బి ఎలిజిబుల్ టు అప్లై అనేది కూడా ఇచ్చారు. ఎవరైనా ఇండియన్స్ అనేది కూడా హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో, మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా కిందకి అయితే ఇచ్చారు. మనకి ఏజ్ వచ్చేసి మినిమం అయితే 20 ఇయర్స్ ఉండాలి. సో, 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వద్దు అని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ రిలాక్సేషన్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్‌కి కూడా ఎన్ని ఇయర్స్ అనేది కూడా ఉండాలి అనేది కూడా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ అది చదివేసి క్లియర్‌గా ఈ జాబ్‌కి అనేది హ్యాపీగా అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇలా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మనకు వచ్చేసి ఇంజినీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌తో 3 వేస్‌లో అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా మనము అందులో టెస్ట్‌లో క్వాలిఫై అయితే మనకి జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ ఎగ్జామ్ సిలబస్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్యాటర్న్ ఆబ్జెక్టివ్ టైప్ అనేది. సో, మనకి ఫస్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ సెక్షన్ 1 ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అండ్ మాక్సిమం మార్క్స్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ 1కి అయితే 200 మార్క్స్ 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంజినీరింగ్ సెక్షన్ 2కి అయితే మనకి 200 మార్క్స్ 50 క్వెషన్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కి అయితే సెక్షన్ 3 అన్నమాట. 80 మార్క్స్ 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. టోటల్ వచ్చేసి 480 మార్క్స్ అయితే ఉంటుంది 120 క్వెషన్స్‌కి. సో, ఈ విధంగా మనకి డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అన్నమాట. సో, ఇందులో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో, ఒకసారి పీడీఎఫ్ అనేది చదవండి. అండ్ మనకి ఇంకా క్లియర్‌గా ఈ ఎగ్జామ్ గురించి కూడా క్లియర్‌గా మార్క్స్ గురించి సెక్షన్ 1లో ఎలా ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్. సో, అన్నీ కూడా క్లియర్‌గా అయితే డీటెయిల్‌గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ అనేది కూడా ఇచ్చారు. వచ్చేసి ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ రిక్రూటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ టెలికాం ఆఫీసర్ విల్ ఎక్స్‌క్యూట్ అ బాండ్ ఆఫ్ రూ. 6 అని ఉంది. సో, ఇక్కడ మనకి మనీ ఏది పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అయితే
సో ఇక్కడ మనకి బాండ్ అనేది ఉంటుంది 5 ఇయర్స్ ఆఫ్ కంపల్సరీ, మీరు 5 ఇయర్స్ అనేది కంపల్సరీ సర్వీస్ చేయాల్సి ఉంటుంది బిఎస్ఎన్ఎల్లో. సో 5 ఇయర్స్ జాబ్ అనేది చేయాలని కూడా ఇక్కడ బాండ్ అనేది ఇచ్చారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కూడా మనకి జాబ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అనేది 2 ఇయర్స్. సో ఎవ్రీ జాబ్కి అయితే మనకి ప్రొబేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి 2 ఇయర్స్ అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు మనకి. ఫస్ట్ వచ్చేసి ఫేసెస్ వైజ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ఇచ్చి అయితే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో క్వాలిఫై అవుతే మనకి ఇలా ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో JTO ఫేజ్ 1 ట్రైనింగ్ అనేది 10 వీక్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ ట్రైనింగ్ వచ్చేసి 4 వీక్స్ అనేది కూడా ఉంటుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ GTO ఫేజ్ 2కి ట్రైనింగ్ 6 వీక్స్ స్పెషలైజేషన్ కోర్స్. సో ఇలా మనకి 3 ఫేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేసి ట్రైనింగ్ 10 వీక్స్, ఫీల్డ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది 4 వీక్స్, JTO ఫేజ్ 2 ట్రైనింగ్ వచ్చేసి 6 వీక్స్. సో ఈ విధంగా మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి జాబ్ అనేది కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి. వాళ్ళ ఒఫీషియల్ సైట్ నుంచి మనకి ఆన్లైన్లో లింక్ అనేది కూడా ఉంటుంది. సో దాని ద్వారా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ క్లియర్గా వాళ్ళ బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ కూడా లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు, www.externalexam.bsnl.co.in అని. సో ఇక్కడ వాళ్ళ ఒఫీషియల్ సైట్ లింక్ ఇచ్చారు కదా, సో దాని ద్వారా మీరు జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 2000 రూపీస్ ఓన్లీ ఫర్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనమాట. సో 1000 రూపీస్ వచ్చేసి SC ST PW క్లాస్ వాళ్ళకైతే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది కూడా ఉంటుంది అండ్ క్యాష్ పరంగా. సో మనము ఇక్కడ వన్స్ మనం పే చేస్తే వాళ్ళు రిఫండ్ అనేది కూడా బ్యాక్ అనేది ఇవ్వరు. సో వాళ్ళ ఒఫీషియల్ లింక్ ద్వారానే మనం అప్లై అనేది చేసి ఎగ్జామినేషన్ ఫీ అనేది కూడా పే చేయాలి. అండ్ వేరే అదర్ సైట్స్లో మాత్రం చేయకూడదు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళ ఒఫీషియల్ సైట్ లింక్ అప్లై చేసేది కూడా ఇందులో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కసారి అయితే చూసేసి క్లియర్గా నోటిఫికేషన్ చదివేసి జాబ్కి అనేది అప్లై చేయండి. మీరు ఎలిజిబుల్ కాదా అని ఒకసారి చూసుకొని మీ గ్రాడ్యుయేషన్, మీ ఏజ్, ఎలిజిబిలిటీ అన్నీ చూసుకొని జాబ్కి అనేది కూడా అప్లై చేయండి. అండ్ బాండ్, ట్రైనింగ్ పీరియడ్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా అయితే చూసేసుకోండి. సో ఫీ అనేది కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన డాక్యుమెంట్స్ కూడా దగ్గర పెట్టుకోండి ఒకసారి ఒకవేళ. సో ఇక్కడ ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వాళ్ళైతే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది కూడా రెడీగా పెట్టుకోండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఓటీపీ అండ్ స్కాన్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. సో స్కాన్ కాపీ ఆఫ్ సిగ్నేచర్, 10th సర్టిఫికేట్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం. అండ్ నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా మార్క్ షీట్ అండ్ అన్ని సెమిస్టర్స్ మార్క్ షీట్ అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి. సో ఇవన్నీ దగ్గర అయితే పెట్టేసుకోండి. అప్లై చేసే ముందు ఫాస్ట్గా అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఎడిటింగ్ క్లోజ్ విండో డేట్ ఉంటుంది కదా, లాస్ట్ డేట్, సో ఆ లోపు మీరు కరెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా. సో ఇవైతే డాక్యుమెంట్స్ అయితే దగ్గర అయితే పెట్టేసుకోండి రెడీగా. సో ఈ విధంగా మనము కిందికి స్క్రోల్ చేస్తే మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి అప్లై చేసే ముందు అనేది కూడా క్లియర్గా అయితే చూసేసి అప్లై అయితే చేసేయండి. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ టెలికామ్ ఇన్ బిఎస్ఎన్ఎల్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్, ఈ జాబ్కి అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉండాలంటే, సో ఇక్కడ మనకి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ అ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్. సో మనకి బ్యాచులర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, సో బీటెక్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఫాలోయింగ్ ఇట్స్ టెలికమ్యూనికేషన్స్, బ్యాచులర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ. సో ఇక్కడ ఇచ్చారు కదా, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. సో ఈ స్ట్రీమ్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ, సో బీటెక్ కంప్లీట్ అయి ఉన్నారో వారు ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏజ్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఈ జాబ్కి అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇదొకటి
సిలబస్ కూడా ఇచ్చారు. జూనియర్ టెలికామ్ ఆఫీసర్‌కి రిక్రూట్మెంట్‌కి సిలబస్ మనం ఆన్‌లైన్ టెస్ట్ రాసే ముందు ఈ సిలబస్ అనేది మొత్తం కవర్ చేసి చదివేసి ఎగ్జామ్‌కైతే రాసేసేయండి. సో 3 ఫేజెస్ ఉంటాయని చెప్పాను కదా! సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సో ఎగ్జామ్ మనకి మొత్తం సిలబస్ అనేది కూడా క్లియర్‌గా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఒకసారి అయితే నోటిఫికేషన్ అది క్లియర్‌గా చూసేసి జాబ్‌కి అనేది అప్లై చేయండి. సో జనరల్ అబిలిటీ టెస్ట్‌కి అయితే ఏముంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. పోర్ట్ బ్లేర్, విజయవాడ, గువాహటి. చూడండి మీరు ఎక్కడ సెంటర్ అనేది కూడా ఉంటుందనేది కూడా చూడండి. లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఈ విధంగా మనకి ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా మనకి ఈ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దాంట్లో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వస్తుంది. సో మీ ఎలిజిబిలిటీ అనేది చూసేసుకొని జాబ్‌కి అనేది అప్లై చేయండి. నోటిఫికేషన్ కూడా మనకి ఫాస్ట్‌గా మనకి ఇంకా చాలా టైం ఉంది. వెంటనే అప్లై అయితే చేయండి. సో గైస్ చూసేసుకోండి ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి.